ఎట్లా వస్తుంది ఆ సెన్స్ క్రియేట్ అవ్వడం కొరకే మీకు చేసుకోమని చెప్తున్నా. రైట్. తెలుగులో అన్ని చోట్ల చాలా చోట్ల కూర్చున్న కాడి నుంచే ఎక్కడైతే మీరు కూర్చున్నారో అక్కడ ఇమాజిన్కి వెళ్ళిపోండి. లేదా లిస్ట్ తయారు చేసుకొని ప్లేసెస్ని రైల్వే స్టేషన్, లైబ్రరీ, ఎయిర్పోర్ట్, షాపింగ్ మాల్, ఇలా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీకు బోల్డ్ అని వర్బ్స్ దొరుకుతాయి. వాటిని రాసుకోండి తెలుగులోని. దాని తర్వాత ఈ తెలుగు వర్డ్ ఇంగ్లీష్లో ఏమై ఉంటుంది అని సెర్చ్ చేసుకోండి. ఇవాళ గూగుల్ ఉంది కదా, గూగుల్ తల్లి. మా రోజుల్లో ఏదైనా డౌట్ కావాలంటే సార్ కావాల్సిందే. కానీ మీకు అలా లేదు కదా. యూ కెన్ ఈజీలీ గూగుల్ మీకు ఏం కావాలో అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. లిస్ట్ ఆఫ్ వర్బ్స్ అని కొట్టగానే మొత్తం వర్బ్స్ లిస్ట్ మీకు వస్తుంది. వాటిని చూసుకొని దీన్ని మ్యాచ్ చేసుకొని మీరే సొంతంగా సెల్ఫ్ రన్నర్గా మారండి. బాగుందా ఈ టెక్నిక్? ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు వర్బ్స్ని ఐడెంటిఫై చేసుకోండి. ఒక సబ్జెక్ట్స్ తోటి యాడ్ చేసుకొని సెంటెన్సెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్? ఇది ఒక సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్. ఐడెంటిఫై వర్బ్స్, ఇన్స్టాంట్ వర్బ్స్, అన్లిమిటెడ్ వర్బ్స్. ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఐడెంటిఫై చేసుకొని కూర్చొని ఇమాజిన్ చేసుకొని పేపర్ మీద రాసుకొని వాటిని మీ నాలుకకు అలవాటు చేయండి. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అండర్లైన్ చేసి ఆల్రెడీ ఉన్నాయి. ప్లే, కమ్, స్లీప్, అటెండ్, వర్క్, డూయింగ్, రీడింగ్, ఇవన్నీ కూడా వర్బ్స్. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఈ ఏడు ఎగ్జాంపుల్స్ ప్రతి టాపిక్లో ప్రతి స్టెప్లో కూడా ఉంటుంది. స్టెప్ బిగిన్ అవ్వగానే వాటి యొక్క అండర్లైనింగ్స్ అనే మారుతాయి. ఎందుకంటే మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడితే సబ్జెక్ట్ అండర్లైన్ ఉంటుంది, వర్బ్ గురించి మాట్లాడితే వర్బ్ దగ్గర అండర్లైన్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ గురించి మాట్లాడితే హెల్పింగ్ వర్బ్ అండర్లైన్ ఉంటుంది. అలాగే దేని గురించి మాట్లాడుతామో దాని గురించి ఎగ్జాంపుల్ అండర్లైన్ మారుతూ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ కూడా మారింది. నౌ నేమ్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి 5 రకాలుగా ఉంటాయి. ఓకేనా? వర్బ్స్ ఆర్ ఆఫ్ 5 types. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏంటవి. నేమ్స్ ఆఫ్ ది 5 verb forms: మెయిన్ వర్బ్స్, బేస్ వర్బ్స్, రూట్ వర్బ్స్, బేర్ ఇన్ఫినిటివ్ వర్బ్ V1, ఏదన్నా V1. పాస్ట్ వర్బ్ అంటే V2, పాస్ట్ పార్టిసిపల్ అంటే V3, పాస్ట్ పార్టిసిపల్ ప్రెజెంట్ పార్టిసిపల్ వర్బ్స్ అన్నా, ఐఎన్జి ఎండింగ్ వర్బ్స్ అన్నా, V1 + ఐఎన్జి వర్బ్స్ అన్నా V4. నెక్స్ట్ ఎస్ ఆర్ ఎస్ ఎండింగ్ వర్బ్స్, V1 + ఎస్ ఆర్ ఎస్ వర్బ్ సింగులర్ వర్బ్స్ వీటిని కలుపుకుంటే V5. అంటే ఇందులో ఏదన్నా V1, V2, V3, V4, V5 5 రకాల వర్బ్స్ ఉంటాయి. వాటి పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ది అబోవ్ 5 verbs ఆర్ ఆఫ్ 2 types. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ 5 రకాల V1, V2, V3, V4 రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. రాసి చూపిస్తూ మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తా. వర్బ్స్ ఆర్ ఆఫ్ 2 types. ఏంటి అది? రెగ్యులర్, మై డియర్ ఫ్రెండ్స్.